సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆ వార్త ఏంటో చెప్పుకొని దాని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. 'అఖండ పార్ట్ 1' నిజంగా అదైతే ఒప్పుకొని తీరాలి. జగన్ ఇబ్బంది పెట్టడం వల్లే కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. అయినప్పటికీ కూడా 200 కోట్లు వచ్చాయి. ఎందుకు జగన్ ఇబ్బంది ఏం పెట్టాడు 'అఖండ 1' అంటే ఆ టైంలో పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది. థియేటర్లో 50% ఆక్యుపెన్సీ ఉంది. అయినా సరే టికెట్ రేట్లని ₹5 ₹10 పెట్టేసి ఒక టైప్ ఆఫ్ ఆనందాన్ని పొందితే అయినప్పటికీ కూడా అఖండ దాన్నైనా సరే తట్టుకొని నిలబడింది. పెద్ద హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. అది రిలీజ్ అయిన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇప్పుడు అఖండ పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. బాలయ్య సొంతగా హిందీలో డబ్బింగ్ కూడా చెప్పాడు. అంటే హిందీలో స్ట్రేట్ రిలీజ్ లాగా ఇంకా చెప్పాలి అంటే. ఇట్లాంటి సినిమా మధ్యలో అసెంబ్లీతో ముడిపడింది. ఇది షూటింగ్ దశలో ఉన్నప్పుడు ఏమైంది, బాలయ్య గారు ఆ సైకో చేసిన పని అని అనడం వల్ల ఆ టైంలో వైసీపీ ఏం చేసిందంటే బాలయ్య వర్సెస్ చిరంజీవికి గొడవ పెట్టేసి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మాకేం పర్వాలేదు, మేము సైలెంట్గా ఉన్నాం, మీరు మమ్మల్ని ఏమనలేదు అన్నట్టుగా. కానీ స్ట్రాటజీ ఒకటి ఉపయోగించారు చాప కింద నీరులా పాకి అసలు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. ఆ తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ జగన్ గారు బాలయ్యని తాగి మాట్లాడతాడు అని ఒక వీడియో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన నెక్స్ట్ డే అఖండ సినిమాలో నుంచి ఒక డైలాగ్ వచ్చింది, సౌండ్ చేయకు, ఏ సౌండ్కి రియాక్ట్ అవుతానో, ఏ సౌండ్కి ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఒక వార్నింగ్ డైలాగ్. అది వీళ్ళు మమ్మల్ని అన్నారు అన్నట్టుగా ఓన్ చేసుకొని ఈ సినిమాని ఆపడానికి వాళ్ళు ఎదురు డబ్బు మరీ ఖర్చు పెట్టుకొని ప్రొడ్యూసర్ని ఏమార్చి ఆయనకి ఇది ఇవ్వండి మేము కొంటాము డిస్ట్రిబ్యూషన్ హక్కులని థర్డ్ పర్సన్ ప్రతాప్ రెడ్డి అనే ఒక ఆయన వెళ్ళి సినిమాకి కావాల్సిన పూర్తి హక్కులు ఆయన పేరు మీద రాయించేసుకున్నాడు. చేసుకున్నాడు. ఇక్కడ ప్రొడ్యూసర్ సేఫ్, బికాజ్ ఈ ప్రొడ్యూసర్ కూడా ఎప్పటి నుంచో కష్టాల్లో ఉండి ఇప్పుడు ఈ సినిమా ద్వారా బాగుపడదాం అనుకున్నాడు కాబట్టి తను ఇవ్వక తప్పలేదు అని ఇచ్చాడు అనేది ఒక న్యూస్. కానీ వచ్చిన వాడు నిజంగా సినిమా రిలీజ్ చేస్తాడా లేదా అని ఆయనకు తెలియదు అనేది ఇంకో న్యూస్. సో ఇప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి ఆయన కావాలనే సినిమాని కొని ఆ హక్కులు ఆయన దగ్గర ఇలా పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే కావాలంటే ఆయన రిలీజ్ చేయాలి, ఆయన అడగాలి. ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ప్రొడ్యూసర్ని అడిగితే నేను ఆల్రెడీ పలానా ఆయనకి ఇచ్చాను, ప్రొడ్యూసర్ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు అంటే కావాలని నీ హక్కుల్ని నేను కొని నేను ఇబ్బంది పెట్టాలన్న ఇది. సో ఇలా చేశారు కాబట్టే సినిమాకి అడ్డంకి వచ్చిందనేది బయట ఒక న్యూస్ వైరల్ అవుతా ఉంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. జగన్ గురిపెట్టినందుకే అఖండ సినిమా ఆగిపోయింది అని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా ఆపాలన్నా ఆడాలన్నా ఎవరి చేతుల్లోనూ ఉండదు. సెన్సార్ అయిన తర్వాత ఏ సినిమా అయినా సరే రిలీజ్కి చేసుకోవచ్చు. దాని మీద ఏమన్నా ఫైనాన్సులు కొంచెం క్లియర్ అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఎలాగైతే కోర్టులో దాఖలు చేసిందో పిటిషన్, ఇలాంటివి ఏమైనా ఉంటే స్టే విధిస్తారే తప్ప ఎవ్వరు కూడా సినిమాని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ సిట్యువేషన్ తెలిసి అటు నందమూరి అభిమానులు జగన్ని తిట్టాల్సిన అవసరం లేదు, ఇటు జగన్ అభిమానులు అబ్బాని మీసాలు తిప్పాల్సిన అవసరం కూడా లేదు. మా వల్ల చూడు ఎంత గొప్ప పని జరిగిందో అని. నథింగ్ లైక్ దట్. ఇది అసలు ఫేక్ న్యూస్, బయట వైరల్ అయ్యేది. నాకు తెలిసినంత వరకు అఖండ సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకొని 12th or 25th రిలీజ్కి సిద్ధంగా ఉంది. వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ అవతార్ అండ్ తర్వాత కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి కాబట్టి December 25th అయితే రాదు, 12కి మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు రేపో సినిమా వస్తుంది, తర్వాత ఓటీటీకి కూడా వెళ్ళొద్ది. అందరూ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ హిట్ ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. అఖండ అనే ఒక ప్రాపర్టీ జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేనంతగా ఈ వాయిదా పడిన తర్వాత అందరూ ఆకాశానికి ఎత్తేసారు. అందరి నోట్లో నానుతుంది. మనకి ఉన్న ఇదేంటంటే అదేదో వచ్చిందంట అంటే ఎక్కువ మంది పట్టించుకోరు. ఏదో రావాల్సింది రాలేదంట అంటే చాలు అందరి ఫోకస్ వెళ్ళదు, ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తుంది అని. అట్లాంటి ఒక హైప్ ఈ సినిమాకి వచ్చింది. సో అఖండ గురించి ఎవరు టెన్షన్లు పడాల్సిన అవసరం లేదు. సినిమా అయితే అనుకున్న టైంకి వస్తుంది. బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడు వచ్చినా చూస్తారు. సమ్మర్కి వచ్చినా సరే చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి ఇబ్బందులు పడి పుష్ప సినిమా ఎక్కడికి వెళ్ళిందో అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంతే. అండ్ మా వల్ల ఇలా జరిగింది, మేమే ఇబ్బంది పెట్టాం, మేమే విధానం, బయట ఎవరు భుజాలు ఎగరేసుకోవాల్సిన అవసరం లేదు, మీసాలు తిప్పాల్సిన అవసరం లేదు, తొడలు కొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. నథింగ్ హ్యాపెండ్. అవంతా కూడా ఫేక్ వార్తలు. ఒకరి వల్ల సినిమాలు మాత్రం ఎప్పుడు ఆగవు. ఏ సినిమా అయినా రిలీజ్ ఖచ్చితంగా చేసుకుంటారు, జనాలు అయితే చూస్తారు. ఇంత కావాలనుకుంటే ఇంకోటి చెప్పనా,
ఫిలింని రెంట్కి పెట్టి ఓటీటీలో రిలీజ్ చేసినా సరే 1000 కోట్ల బొమ్మ ఇది. అంతకు మించి కూడా వస్తాయి ఈ ప్రొడ్యూసర్కి ఉన్న నష్టాలు కూడా ఏం లేవు. చిన్న ఈ రోజుది వాళ్ళది ఎంత 28 CR ఎప్పటితో పాత బకాయిలు, ఈ రోజు డేట్ వరకు ఆ 14% యాడ్ చేసుకుంటే 54 ఎంతో అయ్యింది. మెల్లిగా క్లియర్ చేసుకుంటారు, సినిమాని రిలీజ్ చేసుకుంటారు, అందరూ బాగుంటారు. అండ్ ఎవరు కూడా చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.